వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మాట్లాడుకుందాము. కాదు నేను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేతులు ఎత్తడానికి ఆయన శ్వేతపత్రం అని ఒక మాట అన్నాడు. మళ్ళీ వాళ్ళు దాని కొనసాగింపుగా ఇవాళ కూడా ఏముంది ఖజానా అంతా ఖాళీ ఉంది అని మాట్లాడతారు. ఎస్, ఖజానాలో లంకె బిందెలు లేవు, ఖాళీ బిందెలే ఉన్నాయి అనే మాట ఆయన అన్నారు. బట్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాకుండా మనం బీఆర్ఎస్ కి సంబంధించి అయినటువంటి మాట, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, అక్కడ ప్రతి ఒక్కరికి అభిమానంగా చూసుకున్నారు. మా లీడర్ అనే ఒక ఫీల్ అయ్యేంతగా ఒక అసోసియేషన్, అటాచ్మెంట్, ఒక బంధం అనేది అంతలా డెవలప్ అయింది. ప్రతి చోట కేసీఆర్ 119 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తున్నానని, నన్ను చూసి ఓటేయండి అనుకున్నప్పుడు ఇవన్నీ సర్పాస్ అయిపోతాయి, ఇవన్నీ ఓవర్లాప్ అయిపోయి కేసీఆరే వస్తారు అని ఎందుకలా అనుకున్నారు? అంత వ్యతిరేకత, మీరే అన్నారు ఒక భయం అనేది వాళ్ళు నెలకొంది, మీకు నియోజకవర్గంలో ఉండలేమేమో అనేటువంటి సిచ్యువేషన్ ఉంది కొన్ని నియోజకవర్గాల్లో. ఎస్, అలాంటి సిచ్యువేషన్, అలాంటిది ఉన్నప్పుడు కూడా ఎందుకని చివరిలో అలాంటి వాళ్ళని ప్రమోట్ చేసి నన్ను చూసి ఓటేయండి అన్నప్పటికీ, లేకపోతే ఈ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తూ చేసినటువంటి క్యాంపెయిన్ రిసీవ్ చేసుకోరు కదా ప్రాపర్గా? అదే జరిగింది కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా రిసీవ్ చేసుకోలే కాబట్టి ఓటమి పాలైనాం. కానీ నేను అందుకే అంటున్నాను, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు 2001 నుండి 2014-18 వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సక్సెస్ఫుల్గా అదైనాయి, ముందుకు పోయినాయి. మేము నిజానికి విజయ తీరాలకు చేరినాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. వైఫల్యం చెందగానే మా కేసీఆర్ గారు తప్పు గారు, ఒక్కసారి వైఫల్యం చెందగానే, ఒక్కసారి ఆయన ఫలితాలు రాకపోతే కేసీఆర్ గారు చేసింది మొత్తం తప్పే అనేటువంటి మాట ఎవరైనా మాట్లాడితే అది అమాయకత్వం అవుతుంది, లేకపోతే ఇంకా మూర్ఖత్వం అవుతుంది. ప్రతిసారి ఆయన అంచనాలో, ఇప్పుడు ఆయన అంచనాలు ఎవరిపైన ఉండాలి? ప్రజలపైన. ఆయన ఎక్స్పెక్టేషన్ ప్రజలపైన ఉంది. ప్రజల నుంచి వెళ్ళి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏదైతుందో విరుద్ధమైనంత మాత్రాన ఆయన చేసినటువంటి తప్పుని చాలా బ్లండర్గా చూడాల్సినటువంటి అవసరం లేదని నేను అంటాను. ప్రజలు తను అనుకున్న రీతిలో రెస్పాండ్ కాలేదు, తను అనుకున్న రీతిలో స్పందించలేదు, కాబట్టి మా వాళ్ళని ఓడగొట్టినారు. ఆయన పట్ల ఇష్టం ఉంది, వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఉంది, అందుకే ఓడగొట్టినారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి పట్ల ఓడిపోయిన తర్వాత ఇవాళ ప్రజల్లో చూస్తే ఒక తండ్రిని, అంటే తండ్రికి ఎదురవుతున్నటువంటి బాధని, అరే అంటే ఇంటి పెద్ద ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని ఎట్లయితే ఫీల్ అవుతుందో తెలంగాణ సమాజం కూడా ఇవాళ అట్లా ఫీల్ అవుతున్నారు. అరే ఆయమన్న మనిషిని మేము వదులుకున్నాం కదా, ఇంత తప్పు చేసినాం ఏందన్నటువంటి రియలైజేషన్ ఇవాళ తెలంగాణ సొసైటీ నుంచి కనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, మీకు ఎక్కడ కనిపించింది అనొచ్చు, మేము ప్రజలు తిరుగుతుంటే మాకు ఎదురవుతాం. అదే ఎమోషనల్ కనెక్ట్తో కేసీఆర్ బయటికి రావట్లేదా? డెఫినెట్గా ఉంటుంది కవిత. ఇప్పుడు 14 సంవత్సరాలు ప్రజలకు ఒక పెద్దన్నలాగా కనిపించినాడు ఆయన. 14 సంవత్సరాల మూమెంట్లో ఒక పెద్దన్నలాగా పనిచేసి అన్నిటినీ ఒకటి చేసి తెలంగాణ తీసుకొచ్చినాడు. 10 సంవత్సరాలు ఓ తండ్రిలాగా ఈ రాష్ట్రాన్ని, ఏ గ్రామంలో చివరి వ్యక్తికి ఏం అవసరం ఉందో హైదరాబాద్లో కూర్చొని అది అర్థం చేసుకొని ఆ చివరి వ్యక్తికి పోయేటట్టుగా పనిచేసినాడు. ఇన్ని రకాలుగా తెలంగాణ కోసం ఒక పెద్దన్నలాగా, తెలంగాణ అభివృద్ధి కోసం ఒక తండ్రిలాగా పనిచేసినటువంటి వ్యక్తికి ప్రజల్లో నుంచి అనుకున్న రీతిలో రెస్పాన్స్ రాకపోతే, పరాజయం పాలైతే సహజమైనటువంటి కొంత అసంతృప్తి ఉంటుంది, కొంత బాధ కూడా ఉంటుంది. బాధ ఉండకుండా మనుషులు, మనం ఏం రోబోట్లం కాదు, మరొకసారి చెప్తా ఉన్నాను, కాబట్టి సహజంగా ఉంటుంది. కాకపోతే కేసీఆర్ గారి గొప్పతనం ఏమిటంటే, నేను ఆ రోజు ప్రత్యక్షంగా ప్రగతి భవన్లో ఉన్నాను. నేను ఆ రోజు 3వ తారీఖు నాడు సాయంకాలం 3:30-4 ఆ ప్రాంతంలో నేను ప్రగతి భవన్లో, అందరం దాదాపు 15-20 మంది నాయకులం కూడా ఉన్నాం. మా అందరికీ ఆయన ఓదార్స్తున్నాడు, మేము ఓదార్చడం కాదు. కేసీఆర్ గారు ఉన్నటువంటి నాయకులని ఫలితాలని ఎట్లొచ్చినా కానీ వెల్కమ్ చేయాల్సి, రిసీవ్ చేసుకునే శక్తి ఉండాలి మన దగ్గర అని చెప్పేసి, అంతకంటే ముందు రోజు కూడా ఎగ్జిట్ పోల్ వచ్చిన మరుసటి రోజు అంటే 2వ తేదీ నాడు ఆయన అంచనా డెఫినెట్గా మనం అధికారంలోకి వస్తా ఉన్నాం. 30వ తారీఖు సాయంత్రం నుంచే వచ్చాయి కదా వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. 1-2వ తేదీ నాడు కూర్చున్నటువంటి సందర్భంలో వారికి అంచనా ఏంటంటే డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉన్నాం. కానీ ఒకవేళ రాకున్నా కానీ ప్రతిపక్షంలో ఎట్లుండి కొట్లాడాలో మనం నేర్చుకోవాల్సిందే అని ఆయన ప్రిపేర్ అయి ఉన్నారు. ఆయనలో మిమ్మల్ని ఓదార్చారు అని చెప్పినప్పుడు నేను అదే క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని వేస్తాను. ముందు అడిగింది మిమ్మల్ని ఓదార్చారు, సరే, కార్యకర్తలు కష్టపడి ఉన్నారు, వాళ్ళందరూ రీచ్ అవ్వలేదు ప్రగతి భవన్ దాకా. అండ్ ఒక ఎమోషన్ కనెక్ట్ని డెవలప్ చేసుకున్నటువంటి ప్రజల దగ్గరికి కూడా మెసేజ్ అనేది వెళ్ళలేదు. హాస్పిటల్ నుంచి ఇచ్చారు ఒక 2 నిమిషాల వీడియో, హాస్పిటల్కి రావద్దు అనేటువంటి ఒక ఎమోషనల్ మెసేజ్ అయితే అక్కడ నుంచి వచ్చింది. బట్ ఈ ఓదార్పుకు సంబంధించినటువంటి మెసేజ్ ఇంకా పబ్లిక్కి చేరలేదు కదా. అంటే మీరేమంటారంటే
మాకున్న 70 లక్షల మంది సభ్యత్వం ఏదైతుందో ప్రతి కార్యకర్తను రీచ్ కావాలి అంటారు. అసలు నిజంగా కూడా రోజు 70 లక్షల మందిని సాధ్యమయ్యే అవకాశం ఉందా? నేను పర్సనల్ గా వెళ్ళమనట్లేదు. ఎలా అయితే వీడియో రూపంలో రిలీజ్ చేశారో అలా మీ 70 లక్షల మంది కార్యకర్తలకు ఇంటర్నల్ గా ఉండేటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనో మీకున్నటువంటి సపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ లో అయినా అలా వెళ్ళిందా మెసేజ్ అయినా? కేటీఆర్ గారి ద్వారా ఇప్పటికి మా క్యాడర్ అంతా కూడా కేసీఆర్ గారు నేను అదే అంటున్నా, కేసీఆర్ గారి సందేశం కేటీఆర్ గారి ద్వారా దాదాపు మా క్యాడర్ అంతా వెళ్ళింది. మా క్యాడర్ ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారి ఫీలింగ్స్ని, కేసీఆర్ గారు అండగా ఉంటామనేటువంటి మాటని మా కేటీఆర్ గారి ద్వారా, ఎందుకంటే మాకు కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే మా వర్కింగ్ ప్రెసిడెంట్, వారి మాటనే డెఫినెట్గా కేసీఆర్ గారి మాటలాగానే మేము భావిస్తాము. కాబట్టి ఇప్పటికీ మా క్యాడర్కి వెళ్ళింది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మీరు ఓదార్పు అనేటువంటి మాట, ఓదార్పు మీన్స్ మేము బాధపడదేం కాదు, మేమేం బాధపడ్డదేం లేదు. నిజానికి ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా మెచ్యూర్డ్గా ఉన్నటువంటి, ఇంతకాలం దాదాపు 2-3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, అనేక ఒడుదుడుకులు చూసినటువంటి వాళ్ళు. కాకపోతే తప్పకుండా అధికారంలోకి వస్తాము అనేటువంటి వాతావరణం నుంచి వెళ్ళి ఒకేసారి ఓడిపోయినప్పుడు సహజంగా ప్యానిక్ అవుతాం. మాకున్నటువంటి అనుభవం వేరు, కేసీఆర్ గారి అనుభవం వేరు. కేసీఆర్ గారు మేము ఊహించింది, కేసీఆర్ గారిలో భిన్నమైనటువంటి మేము భిన్నంగా ఊహించినాం. కానీ ఆయన ఎంత గంభీరమైనటువంటి పరిస్థితిలో ఎంత అదిగా ఉన్నారంటే బయట సొసైటీ నమ్మదు, అసలు బయట సొసైటీ ఆశ్చర్యపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఆయన ఎంత గంభీరంగా ఉన్నారని చెప్పినప్పటికీ రిజల్ట్స్ తర్వాత, ఓటమి తర్వాత మొహం చాటేశారు, అందుకే బయటికి రావట్లేదని. ఫర్గెట్ అబౌట్ దట్ యాక్సిడెంట్, అక్కడ అయినటువంటి సర్జరీలు ఇవన్నీ కాకుండా ఫేస్ చేయలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు అనే మాట. అది కేసీఆర్ గారి నుంచి అటువంటిది ఆయన ఫేస్ చేయలేడు, ఆయన బయటికి రాలేడు అనేటువంటి ప్రశ్నే సరైంది కాదని నేను అంటాను కవిత. ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారు వారు యుద్ధవీరుడు, ఆయన అనేక యుద్ధాలను గెలిచినటువంటి ఆయనకు అసలు అపజయాలు లేవు. ఎప్పుడో ఒకసారి 83లో మొదటిసారి పోటీ చేసినప్పుడు అపజయం, మళ్ళీ మొన్న కామారెడ్డిలో అపజయం తప్ప ఆయన జీవితంలో అపజయం లేదు ఆయన వ్యక్తిగతంగా. ఇక ఆయన పోతున్నటువంటి క్రమంలో ఎంచుకున్న ప్రతి అంశంలో, ప్రతి రంగంలో ఆయన విజయవంతంగానే ముందుకు పోయినారు. ఆయన రాజకీయ రంగానికి వచ్చినాక ప్రతి విషయంలో ఒక అడుగు ముందు పడుతూ పోయిందే తప్ప చివరికి ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం వచ్చింది. సో ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన నేర్పరితనం, ఆయన చాణక్య నీతి ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎక్కడో భయపడ్డట్టుగా లేదు, ఎక్కడో బాధతో ఇంట్లోనే ఉన్నట్టుగా ముఖం చాటేసేటువంటి పరిస్థితి కేసీఆర్ గారి లాంటి నాయకుడిని, అంత గొప్పగా ప్రజలకు ఒక అదిగా ఉపడేటువంటి మనిషిని మనం అట్లా ఊహించడం మన అమాయకత్వం అవుతుంది. కేసీఆర్ గారు ఒక అడుగు వెనకేస్తే, పులి ఒక అడుగు వెనకేస్తే అది అంతే స్పీడ్గా దాడికి సిద్ధమవుతుంది అనుకోవాలి తప్ప, పులి వెనుకకు అడుగేసింది, సింహం ఒక అడుగు వెనకేసింది అని అంటే అది వెనక్కి తలదిప్పి పారిపోవడానికి అని అనుకోవడానికి లేదు. అందుకే కేసీఆర్ గారు సింహం లాంటి వారు. ఆయన ఒక అడుగు వెనకేసిండ్రు అంటే కాలు దువ్వడానికి వెనక్కి కనిపిస్తుంది. ఈ సందర్భం అది కాకపోవచ్చు, కానీ ప్రతి సందర్భంలో కూడా ఆయన 4 రోజులు మౌనంగా ఉన్నారంటే అంతే ఉత్సాహంతో, అంతే ఉత్తేజంతో మళ్ళీ సమాజంలో ఆయన మార్పు చూపించడానికే ఆయన చేసుకునేటువంటి వ్యూహాలు ఉంటాయి.